మిత్రులారా, మీరు ఆపితే నేను మాట్లాడతా. మిత్రులారా, వీరుల గడ్డ, విప్లవాల నేల ఇంద్రవెల్లిలో తొలి అడుగు వేసినాం. మలి అడుగు మహేశ్వరంలో పెట్టినాం. ఇక ఒకే ఒక్క అడుగు ఉంది, కేసీఆర్ నెత్తి మీద పెడతాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదం దొక్కితే ఇక మిగిలిన ఒకే ఒక్క అడుగు కేసీఆర్ నెత్తి మీద పెట్టి తొక్కుతాం. టిఆర్ఎస్ పార్టీని పాతాళానికి నెట్టుతాం. మిత్రులారా, ఇది శుభ సూచకం. వరుణ దేవుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాలు చూసి, దళిత గిరిజన ఆదివాసీ బిడ్డల నష్టాలను చూసి, వాళ్ళ తల్లుల కడుపు కోత చూసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వరుణ దేవుడు కూడా రావిరాలకొచ్చిండు. నిండు మనసుతోటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండు. అందరిని బయటికి తోలుతా, ఎవరు మాట్లాడదు. మిత్రులారా, ఇవాళ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులకు, టిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. డ్రోన్ కెమెరా ద్వారా మొత్తం తీయండి. కష్టపడి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భూమి ఆకాశం ఒక్కటై వర్షం కురుస్తున్నా కాంగ్రెస్ పార్టీ సభలో ఎట్లా ఉన్నారో ఆ సన్నాసికి తీసి పంపించండి. మొన్న సన్నాసి పెట్టుకున్నాడు హుజూరాబాద్ లో. ఇవాళ మన సభ దగ్గర బయట పల్లీలు అమ్ముకునేటోళ్ళంత మంది కూడా ఆ సభలో లేరు. కృష్ణానది ఉప్పొంగితే, కృష్ణానది పొంగి పొర్లి కొంగల రావిరాలకు వస్తే వరద ఎట్లుంటుందో గండిపేట, హిమాయత్ సాగర్, హుసేన్ సాగర్ కలగలిపి ఈ ప్రాంతంలో వరదై ప్రవహిస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ మా మిత్రులను ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరద మీరే అని చెప్పి ఇవాళ నిండు మనసుతో నమ్ముతున్నా. మిత్రులారా, కడుపు మండుతుంది, కండలు కరుగుతున్నాయి, ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ ఆవేశంతో ఊగుతున్నారు. ఇంకా 19 నెలలు ఈ దరిద్రుడి పాలనలో ఉండాలన్నా, ఈ దళిత ఆదివాసీ గిరిజనులు ఈ కష్టాలను నష్టాలను ఓర్చుకోవాలనా అని అడుగుతున్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తాని నేను అడుగుతున్న ఈ గడ్డ మీద నుంచి జై భీమ్ అన్నోళ్లను, జై సేవాలాల్ అన్నోళ్లను, ఇవాళ దళితులను, గిరిజనులను, జై గోండ్వాన్ అన్నోళ్లను ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమంలో సచ్చిందెవరు? వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సంపదను దోసుకున్నది ఎవరో ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 7.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, అమరవీరుల కుటుంబాలు, రైతులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు వీళ్ళందరూ
7 సంవత్సరాల కేసీఆర్ పాలనలో దోపిడీకి లోనైనరు. ఇవాళ 7 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయంతో ప్రగతి భవన్లో పిడుగుపడ్డది. కేసీఆర్ గుండెల్లో గుణపం దిగింది. నెల రోజుల నుంచి మీరు చూడండి, కేసీఆర్ కాలు గాలిన పిల్లిలాక కళ్ళు దాగిన కోతిలాక గంతులేస్తున్నాడా లేదా? దీనికి కారణం శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మిత్రులారా, ఇవాళ ఈ సభ ఈ రావిరాల గడ్డ మీద నుంచి, ఈ మహేశ్వరం అడ్డ మీద నుంచి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఈ సభకు వచ్చిన దళిత, గిరిజన, ఆదివాసి, బలైన వర్గాల బిడ్డల ఆత్మ సాక్షిగా బిడ్డ కేసీఆర్, బిడ్డ కేసీఆర్, నువ్వు ఇస్తా అన్న 10 లక్షలు మాకు బిచ్చం కాదు. నువ్వు ఇస్తా అన్న 10 లక్షలు మా దళితులు, మా గిరిజనులు, మా మహిళలు రూపాయి పన్ను కడితే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వస్తే, మా తాతలు ముత్తాతలు కష్టపడి కాపాడిన భూములను వేల కోట్ల రూపాయలకు తెగనమ్మి ఇవాళ 10 లక్షలు ఇస్తా అంటున్నావు. నేను అడుగుతున్న ఈ సన్నాసిని, ఈ 10 లక్షలల్లా నీ గజ్వేల్ ఫామ్ హౌస్ లో గుంట భూమి అయినా ఉందా? నీ కొడుకు జన్వాడ ఫామ్ హౌస్ లో కులుకుతున్న దాంట్లోకెళ్ళి ఎకరము ఇంచు భూమి అయినా ఉందా? ఇవాళ నీ అయ్య జాగీర్ ఇస్తలేవు. అది మా హక్కు, అది మా సొమ్ము. కానీ మా దళితులు, గిరిజనులు సంక్షేమ పథకాలు కాదు, విద్య, ఉపాధి అడిగినరు, చదువుకునే అవకాశాలు అడిగినరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1960లోనే ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. 10 ఏళ్ల కిందనే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. పట్టాలు ఇచ్చింది మేము, భూమిలు ఇచ్చింది మేము, ఇండ్లు ఇచ్చింది మేము, రిజర్వేషన్లు ఇచ్చింది మేము, ఉద్యోగాలు కల్పించింది మేము, ఉపాధి కల్పించింది మేము, ఉపాధి హామీ పథకం తెచ్చింది మేము. ఉపాధి హామీ పథకం మేము తెస్తే 7,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి బజార్లకు నెట్టింది నువ్వు. ఇవాళ ఈ ప్రాంత తెలంగాణ ప్రజలు కేసీఆర్ వేసే ఎంగిల్ మతుకులకు సిద్ధంగా లేరు. నీ దుడ్లో ఉన్న అమ్ముడు పైన సన్నాసి ఎమ్మెల్యేలు నీ ఎంగిల్ మెతుకులకు, నీ మోచేతి నీళ్ళకు ఆశపడతారేమో కానీ తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛను అడుగుతున్నారు. తెలంగాణ బిడ్డలు స్వయం పాలనను అడుగుతున్నారు. తెలంగాణ బిడ్డలు సామాజిక న్యాయాన్ని అడుగుతున్నారు. ఇవాళ సోనియమ్మ రాజ్యం వస్తే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనను అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ 7 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? ఏ ఒక్క రైతుకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? ఏ ఒక్క మహిళకైనా పావలా వడ్డీకి సొమ్ము వచ్చిందా? కానీ కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఆయన కొడుకు మంత్రి పదవి వచ్చింది, అల్లుడికి మంత్రి పదవి వచ్చింది, బిడ్డకు ఎంపీ, ఎమ్మెల్సీ వచ్చింది, సడ్డకుని కొడుకుకు రాజ్యసభ వచ్చింది, రాసుకోవడానికి పేపర్ వచ్చింది, చూపించుకోవడానికి టీవీ వచ్చింది, పండడానికి ఫామ్ హౌస్లు వచ్చినాయి, వ్యాపారాలు చేసుకోవడానికి లక్షల కోట్లు వచ్చినాయి. కానీ అమరవీరుల కుటుంబాలకు ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాత్రిపూట ఇన్ని వేల మంది తెలంగాణ బిడ్డలు వాన గురుస్తున్నా, మొత్తం తడిసిపోతున్నా, కడుపులో పేగులు వణుకుతున్నా ఇక్కడ నిలబడి కాంగ్రెస్ పార్టీ దిక్కు, కాంగ్రెస్ పార్టీ జెండా దిక్కు ఆశగా, అభిమానంగా చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు తెలుసు ఈ ప్రాంత 4 కోట్ల ప్రజల యొక్క దుఃఖం, ఆవేదన, ఆలోచన. ఇవాళ ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలను అభివృద్ధి పదం వైపు నడిపించాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి దళిత, గిరిజన, ఆదివాసి బిడ్డలు చదువుకోవడానికి అక్షరం, ఆదాయం, ఆత్మ గౌరవం కోసం 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డది. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిండా? 4634 ప్రాథమిక పాఠశాలలను బంద్ పెట్టిండు, జూనియర్ కాలేజీలు బంద్ పెట్టిండు. యూనివర్సిటీలలో 5 ఏళ్ల నుంచి లెక్చరర్లను నియమించలే. ప్రైవేటులో పాలమ్ముకునే మల్లారెడ్డి గారికి యూనివర్సిటీ ఇచ్చిండు. ఎత్తుపల్లోడు ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటాడని ఎత్తుపల్ల రాజేశ్వర రెడ్డికి అనురాగ్ యూనివర్సిటీ అని ఇచ్చిండు. ఈ సన్నాసులకు యూనివర్సిటీ ఇచ్చి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, నిజామాబాదు, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీలలో లెక్చరర్లను నియమించకపోవడం వల్ల దళిత, గిరిజన, ఆదివాసి, బలహీన మైనారిటీ వర్గాల విద్యార్థులు ఇవాళ చదువుకు దూరమైనరు. ఇవాళ కేసీఆర్ ఆలోచన ఒక్కటే, చదువుకుంటే హక్కుల కోసం కొట్లాడతారని, జ్ఞానం ఉంటే అధికారంలో భాగం అడుగుతారని ఇవాళ ఈ వర్గాలను చదువులకు దూరం చేయాలనుకుంటుండు. ఇవాళ పేపర్లో చూసిన కొడుకు ఐఏఎస్ అవుదామంటేనంట ఆయనకు తెలియకుంటేనే ఈయన రాజకీయాలకు వచ్చిందంట. అరే సన్నాసోడా కేటీఆర్గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కేకే మహేందర్ రెడ్డి కష్టపడితే పంచపక్ష ప్రమాణాలతో సిద్ధం చేస్తే కేకే మహేందర్ రెడ్డి నట్టేట ముంచి సిరిసిల్లలో నీ అయ్యా ఆయనకు ద్రోహం చేసి, నమ్మక ద్రోహం చేసి టికెట్ నీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నిన్ను గెలిపించిన మాట నిజం కాదా? ఈయనంట అయ్యకు తెలియకుండా ఎమ్మెల్యే మంత్రి అయినంట. ఎవరికి చెప్తున్నారా? చెప్పేటోడు చెవిటోడు అయితే ఈయనటోని కానీ ఇజ్జత్ ఉండాలంట. ఇక రెండో మాట చెప్పిండు, బొజ్జా తారకమును సీఎం పేషీలో ప్రత్యేక అధికారిగా నియమించిన ఆయన దళితుడని. ఈ దరిద్రుణ్ణి రాహుల్ బొజ్జా తారకం గారి కుమారుడు రాహుల్ బొజ్జాని సీఎం పేషీలో తీసుకున్నాను. నేను ఒక మాట అడగదలుచుకున్నా ముఖ్యమంత్రి గారిని, సావధానంగా నుండి మిత్రులారా. మళ్ళీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత చెట్టు కింద, బడికాడ, కళ్ళు కాంపౌండ్ కాడ, సావు కాడ, పెళ్లి కాడ ఇది మాట్లాడాలి. ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు గవర్నర్ నరసింహన్ కనిపిస్తే చాలు కేసీఆర్ ఎగిరి గంతేసి బోర్ల బొక్కలు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టు. అవునా? అవునా? ప్రణబ్ ముఖర్జీ వచ్చిన గవర్నర్ నరసింహన్ కనిపిస్తే బోర్ల బొక్కల వండి సాష్టాంగ నమస్కారం చేసేటోడు కేసీఆర్. అవునా? కానీ అదే రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు రాష్ట్రపతి వస్తే కాళ్ళకు దండం పెట్టిండా? కనీసం చేతులెత్తి నమస్కారం పెట్టిండా? ఈడు దళితుల బాగు కోరుకునేటోడా? ఇక రెండవది, ఈ రాష్ట్రానికి మొదటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, తర్వాత ఎస్కే జోషి, డీజీపీ అనురాగ్ శర్మ. ఈ ముగ్గురు రిటైర్ అయితే 3 సార్లు వాళ్ళ పదవిని పొడిగించిండు. వాళ్ళని ఇప్పుడు ప్రత్యేక సలహాదారులుగా ప్రభుత్వం నియమించుకున్నది. కానీ ఒక దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర అని చీఫ్ సెక్రటరీ అయితే 1 నెలకు రిటైర్ చేసిండు తప్ప పదవి పొడిగించలేదు. ఇదా నీకు దళితుల పట్ల ఉన్న గౌరవం అని నేను అడుగుతున్నా. రాజీవ్ శర్మకి ఎందుకు ఇచ్చినావు? అనురాగ్ శర్మకి ఎందుకు ఇచ్చినావు? లేకపోతే ఇంకొక ఆయన ఎస్కే జోషికి ఎందుకు ఇచ్చినావని నేను అడుగుతలేను. దళిత బిడ్డ అయిన ప్రదీప్ చంద్ర నీతి నిజాయితీకి మారిపోయారు. 1 నెలకు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ నుంచి ఎందుకు రిటైర్ చేసి ఇంటికి పంపించినావని నేను అడుగుతున్నా. ఈయననే కాదు, భూపాలపల్లి కలెక్టర్గా ఉన్న మురళి అనే ఐఏఎస్ అధికారి హాస్టళ్లలో అన్నం గురించి, దళిత వాడల్లో పేదోళ్ళ గురించి మాట్లాడితే, అతన్ని అవమానిస్తే
నీ దగ్గర బాంచ బతుకు బతకలేక, నీ ఎంగిలి మెతుకులు తినలేక ఐఏఎస్ ఆఫీసర్కు రాజీనామా చేసి మురళి అనే అధికారి బయటికి పోయిండు. తెలంగాణ సమాజంలో రాజీనామా చేసి. ఆయన కాదు, నిన్నగాక మొన్న మా పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ నీ బాధలు పడలేక, నువ్వు చేసే అవమానాలు చూడలేక 6 ఏళ్ళు ఐపీఎస్ ఉన్నా, రాష్ట్ర డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా పదవిని తృణపాయంగా ఇసిరేసి ఇట్లాంటి దొరల దగ్గర బానిసలుగా బతకదలుచుకోలేదు, ఈ ఎంగిలి మెతుకులు తినదలుచుకోలేదని ఇంకో దళిత బిడ్డ రాజీనామా చేసిండు. రామ్నాథ్ కోవింద్ నుంచి మొదలు పెడితే ప్రదీప్ చంద్ర వరకు, మురళి వరకు, లేకపోతే ప్రవీణ్ కుమార్ వరకు ఇంతమంది ఆఫీసర్లను పెద్దల్ని అవమానించిన నువ్వు రాహుల్ బొజ్జాను నువ్వు నీ పేషీలో వేసుకున్నా అని చెప్పి మా చెవులో పువ్వు పెడతావా? మాకు గుర్తు లేదా? ఒకవేళ మా కార్యకర్తలు మర్చిపోతే గుర్తు చేయడానికి నేను లేనా? ఇవాళ వేటగాడు వేటాడే ముందల పక్షుల గింజలేస్తాడు. అడవిలో వేటగాడు పులిని వేటాడాలంటే మేకపిల్లను చెట్టు గట్టేస్తాడు. ఇవాళ దళితుల ఓట్లకు, గిరిజనుల ఓట్లకు కేసీఆర్ బయలుదేరాడు. వేటలో భాగంగానే ఎరవేయడానికి, దళితుల ఓట్లు కొల్లగొట్టడానికి దళిత బంధు పేరు మీద మళ్ళీ బయలుదేరిండు. ఈ రాబందు 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క తుఫాన్కు చచ్చిందంట. హుజూరాబాద్ దళితులు గుణపంతో ఒక్క గుద్దుతే కేసీఆర్ గుండెలు పగలాలి. ఇవాళ హుజూరాబాద్ దళిత బిడ్డల చేతుల్లో కేసీఆర్ చావు రాసి పెట్టి ఉందని నేను నమ్ముతున్నా. ఇవాళ అవకాశం వచ్చింది. ఈ వేదిక మీద నుంచి హుజూరాబాద్ ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును సువర్ణ అక్షరాలతో లిఖించే అవకాశం హుజూరాబాద్ బిడ్డల చేతిలో ఉంది. కేసీఆర్ మూటలకు నమ్మకండి. నయచిత్తుల నక్క బొక్కలోకి వెళ్ళి బయటికి వచ్చింది. ఈ నక్క ఓట్లుంటేనే బయటికి వస్తుంది, ఓట్లు అయిపోతే మళ్ళీ పోయి లోపల దాచుకుంటుంది. ఇవాళ బయటికి వచ్చినప్పుడే ఈ నక్కను తోకబట్టి కొట్టాలి. ఇక్కడ ఉన్నోళ్ళందరూ హుజూరాబాద్ పోయి అక్కడి ప్రజలకు చెప్పాలి. ఇవాళ నేను కోరుకునేది ఒక్కటే, మిమ్మల్ని అందరినీ, తెలంగాణ సమాజాన్ని, మనకు మళ్ళీ అవకాశం రాదు. దొంగ చేతికి దొరికిండు. దొంగని శిక్షిద్దామా, జాలిపడి వదిలేద్దామా? శిక్షిద్దామా? దొంగకు ఉరి శిక్ష వేద్దామా? 100 మీటర్ల గోతి తీసి పాతి పెడదామా? మీరంతా సిద్ధమా? మనమందరం దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీ బిడ్డల కోసం, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల కోసం మనం కొట్లాడదామా? మీరందరు తోడు ఉంటారు కదా? ఈ యుద్ధం చివరి వరకు కొట్లాడదాం కదా? 19 నెలలు ఇండ్లలో సెలవు పెట్టిండ్రు కదా? 19 నెలలు కాంగ్రెస్ జెండా మోస్తారు కదా? మీరందరు సిద్ధమేనా? మీరు చెప్పే మాట ఢిల్లీ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధి మాణిక్ ఠాగూర్ గారు వచ్చారు, సప్పట్లతోని వారికి మీరు చెప్పండి. వారితో పాటు బోసే రాజు గారు వచ్చిండ్రు, శ్రీనివాసన్ గారు వచ్చిండ్రు. ఇవాళ ఈ మహేశ్వరం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చెప్పబోతుండ్రో ఇని మీ స్పందనను సోనియామ్మకు చెప్పడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఇవాళ ఇంత అఖండ స్వాగతం మీరు పలికిరు. నేను కోరుకునేది ఒక్కటే, రాజ్యం మన చేతులు ఉండాలి. కేసీఆర్ ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎవరు ఆశపడతలేరు. నిజంగానే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే, ఉపాధి దొరికితే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందికి, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళ కుటుంబాలు ధనవంతులైనరు, శ్రీమంతులైనరు, ప్రజాప్రతినిధులైనరు. కానీ ఇవాళ కేసీఆర్ చేతిలో మోసపోయి దళిత గిరిజన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కాబట్టి మిత్రులారా, ఇంత వర్షం వచ్చినా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి, తెలంగాణ సమాజంలో 4 కోట్ల ప్రజల తరఫున కొట్లాడడానికి ఇక్కడికి వచ్చిన మీకందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఒక్క నిమిషం, ఈ పక్కనే కూతవేటు దూరంలో నాచారం దగ్గర ఫార్మాసిటీ ఉంది. ఒక్క నిమిషం
ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి ఆచారం దగ్గర ఫార్మా సిటీ ఉన్నది. 20,000 ఎకరాల భూమిని సేకరిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 8,632 ఎకరాలు, ఎంత 8,632 ఎకరాలు దళితులకు అసైన్మెంట్ పట్టాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే 2 కోట్ల రూపాయల ఎకరం ఉన్న ఈ భూమిని 8 లక్షల రూపాయలు చేతులు పెట్టి పప్పుల బెల్లాలకు గుంజుకున్నాడు. కానీ ఇవాళ ప్రైవేట్ కంపెనీలకు 1.5-2 కోట్లకు అమ్ముకుంటుండు. ఇక్కడున్న ఈ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొట్లాడిన వాళ్ళను జైల్లో పాలు చేసిండు. ఈ ఆచారం ప్రాంతంలో వస్తున్న ఫార్మా సిటీ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఇంకొక పందికొక్కు ఇక్కడనే ఇబ్రాహీంపట్నంలో ఉంటుంది. బాప్ 1 నెంబర్, బాప్ 1 నెంబర్, बेटा 10 नंबर, बाप 1 नंबर, बाप 1 नंबर, बेटा 10 नंबर. తండ్రి కొడుకులు కలిసి ఈ ప్రాంతాన్ని అంత తెగ నమ్ముకుంటున్నారు. మళ్ళా తప్పకుండా మీ దగ్గరకు వస్తా, మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఢిల్లీలో సోనియమ్మ చెప్తాం. సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో మనకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన వస్తుంది. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కేసీఆర్ గుండెలు ఎదరాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా. జరిగిన గానీ దడువలేదు.